sometimes we think that it's about us, right? It's about us. It's about my family. It's about my ministry. But nothing is about us. It's all about Jesus. Centrality of Jesus. Wonderful God. For today's message, can we turn our Bibles to the book of 1 Kings, Modati Rajula Grandam, 18వ అధ్యాయం. 1 Kings, chapter 18, verses 17 through 24. మొదటి రాజులు 18వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల్లో మార్చి చదువుతున్నాం. మొదటి రాజులు 18వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ వచనం వరకు మార్చి అందరం కలిసి చదువుతున్నాం. And it came to pass when Ahab saw Elijah that Ahab said unto him, Art thou he that troubleth Israel? Now therefore send and gather to me all Israel unto Mount Carmel, and the prophets of Baal 450, and the prophets of the groves 400, which eat at Jezebel's table. So Ahab sent for all the children of Israel, and gathered the prophets together upon Carmel. And Elijah came unto all the people and said, How long halt ye between two opinions? If the Lord be God, follow him. But if Baal, then follow him. And the people answered him not a word. Let them therefore give us 2 bullocks, and let them choose 1 bullock for themselves, and cut it in pieces, and lay it on wood, and put no fire under it. And I will press the other bullock, and lay it on wood, and put no fire under. నుంచి 40 వచనం వరకు కూడా మళ్ళీ చదువుకుందాం. 36 నుంచి 40 వరకు మార్చి చదువుకుందాం. And it came to pass at the time of the offering of the evening sacrifice that Elijah the prophet came near and said, Lord God of Abraham, Isaac, and of Israel, let it be known this day that you are God in Israel, and that I am your servant, and that I have done all things at your word. Then the fire of the Lord fell and consumed the burnt sacrifice and the wood and the stones and the dust, and licked up the water that was in the trench. And Elijah said unto them, Take the prophets of Baal, let not one of them escape. And they took them, and Elijah brought them down to the brook Kishon, and slew them there. Let's pray. మహాపరిశుద్ధుడా, మరొకసారి నా తండ్రి తరమును మీ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కానీ మీ చిత్తమైతే నా తండ్రి మాకు వాక్యమును ఈరోజు మీరు బోధించమని అడుగుతున్నాను తండ్రి. మా మనోనేత్రమును తెరవండి. నేను వాక్యము అర్థమయ్యే విధముగా మీరు మాకు బోధించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరమును మేము వినగలటకు మాకు సహాయం చేయండి తండ్రి. నా తండ్రి మరొకసారి నా తండ్రి మీ వాక్యము అది 2 అంచుల వాడిగల ఖడ్గమని మీరు సెలవుచ్చిన దేవుడు. నా తండ్రి పరిశుద్ధుడు మీ చిత్తమైతే నా తండ్రి అది నాయన మమ్మల్ని నా తండ్రి వినని వారిని చెప్పువారిని ఛేదించినది నా తండ్రి. మా ప్రయారిటీస్ మీరు సెట్ చేయండి. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా మాటల్లో జ్ఞానం లేదు, జీవం లేదు నా తండ్రి, తెలివి లేదు. ఆయన సంపూర్ణంగా నన్ను మరుగుపరిచి మీ వర్తమానంలో మీ ప్రజలకు మీరు దయచేయండి. ఓపెన్ ద మౌత్ వైడ్ అండ్ షల్ ఫిల్ ఇట్ అని సెలవుచ్చిన దేవుడు. ఆయన మీ వాక్యంలో సమృద్ధిగా మీరు మాకు దయచేయండి.
వందనాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు తన ప్రజలను పక్కనకు చేర్చి ప్రపంచం మొత్తానికి నా ప్రజలు అంటే ఇలా ఉండాలి అని అబ్రహాంను ఏర్పరచుకొని ఆయన్ని ఒక రాజ్యంలాగా చేశారు దేవుడు. ఆ రాజ్యం పేరే ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశము ప్రభువు రాజుగా పరిపాలించుతున్న దేవుని ప్రజలు ప్రత్యేకించబడిన జనాంగం. అయితే వారు కూడా పక్కన వాళ్ళు చూసి మాకు ఒక రాజు కావాలనుకున్నారు, ప్రభు మాకు రాజు వద్దనుకున్నారు. దేవుడు సరే మీ మాట ప్రకారం రాజునని వాళ్ళకి రాజునిచ్చారు. రాజుల్లో గొడవలు మొదలైనవి. కొన్ని రోజులకి రాజ్యము 2 ముక్కలైంది. మొదటి పెద్ద ముక్క ఇశ్రాయేలు దేశం అని పిలువబడింది. రెండవ ముక్క యూదా దేశం అని పిలువబడింది. ఇశ్రాయేలు దేశానికి 19 మంది రాజులు పరిపాలన చేశారు. 19 మంది రాజులు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించారు. ఆ 19 మంది రాజులలో దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని చిత్తానుసారంగా నడిచిన రాజు ఒక్కడు లేడు. ఒక్కడు కూడా ఆ 19 మంది రాజుల్లో లేరు. యూదా ప్రజల్లో కొద్దిమంది, యూదా రాజులలో కొంతమంది ప్రభుని నమ్ముకుని ప్రభువుకి తగిన విధంగా జీవించిన రాజులు ఉన్నారు. హిజ్కియా లాంటి వాళ్ళు, తర్వాత మంచి మంచి రాజులు దేవుడు యూదా దేశం నుంచి లేపారు. కానీ ఇశ్రాయేలు దేశంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచిన వాళ్ళే. వాళ్ళందరిలో మంచి పేరు తెచ్చుకున్న రాజు ఆహాబు రాజు, పరమ దుర్మార్గుడు ఆహాబు రాజు. ఎందుకు అతను దుర్మార్గుడు అంటే అతనికి సొంత మైండ్ లేదు. అతని భార్య పక్కన కంట్రోలింగ్ మొదలు పెట్టింది. భార్య పేరు యెజబెల్. యెజబెల్ ఒక బయలు దేవతల పూజారి కుమార్తె. బయలుదేవతల పూజారి కుమార్తె ఆమె. ఆ బయలుదేవతల యొక్క విగ్రహాలు వాటికి సంబంధించిన పూజలు ఆమెతో పాటు ఇశ్రాయేలు దేశానికి తీసుకువచ్చింది. ప్రభు తన ప్రజలను, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం గుర్తుంది కదా, తన ప్రజలను తన వైపు తిప్పుకోవడం కొరకు ఆయన ప్రాఫిట్స్ ని పంపించడం మొదలు పెట్టారు, ప్రవక్తల్ని పంపించడం మొదలు పెట్టారు. ఏలియా అటువంటి ప్రవక్త. మొట్టమొదటిసారిగా 17వ అధ్యాయంలో మనం చూస్తే ఏలియా, తిష్బీయుడైన ఏలియా అహాబు రాజు దగ్గరకు వచ్చి, నీవు కనుక నీ మార్గంలో సరి చేసుకోకపోతే, నీ ప్రజలను కనుక నీవు దేవుని వైపు త్రిప్పకపోతే, ఈ రాజ్యము అష్యూరెన్స్ ద లార్డ్ లివ్స్, దేవుడు ఎంత జీవముల దేవుడు, అది ఎంత నిజమో 3.5 సంవత్సరాలు నీ రాజ్యంలో వర్షము పడదు. వాళ్ళకి నదులు లేవు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు దేశంలో 2వ దేశకాండం 11వ అధ్యాయం మనం చదివితే ఆ దేశంలో నదులు లేవు. ఒకటే ఒక నది, అది ఉప్పు నీటితో కూడిన నది. ఏ నది? అది సముద్రము. ఏదమ్మా? జోర్డన్. యోర్దాన్. పైనుంచి కింద వరకు అది one inland sea to another inland sea is connected, and it passes through it's completely with not all, but it has salt more. It has more salt. It's not good for vegetation. Let's put it that way. It's not like Nile. Nile is a perennial river. Nile in Egypt, people can go and get water. But in Israel దేశంలో ఏ నది లేదు. వాళ్ళకి ఆధారము ప్రభు కురిపించే వర్షమే. ప్రభు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం, మీరు కనుక నా వాక్యాలను కట్టడాలను గాయకొని వాటిని అనుసరించి మీరు నడిస్తే మీకు మొదటి వర్షంలో కడపటి వర్షంలో సకాలంలో కురిపించువాడను నేను అని సెలవిచ్చిన దేవుడు. అలాంటి దేవుడు ఇప్పుడు ఏలియా ప్రవక్తను పంపించి 3.5 సంవత్సరాలు నీ రాజ్యంలో వర్షం పడదు అని చెప్పినప్పుడు, అదేవిధంగా దేవుడు 3.5 సంవత్సరాలు వాళ్ళకి వర్షం లేకుండా చేశారు. వర్షం లేనప్పుడు చాలా కష్టపడ్డారు. అక్కడ ఉన్న ప్రజలు
రాజు కూడా చాలా కష్టపడ్డారు. రాజు ఇతను చెప్పేసి, ఏలియా ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ప్రభువు పంపించేశారు వేరే ప్రదేశానికి. సో ఆహాబు రాజు ఏం చేశాడంటే ప్రతి రాజ్యాన్ని వెతికించాడు. ఎవరు నా దగ్గరకు వచ్చి ఈ విధంగా దేవుని యొక్క ప్రవక్తలాగా వచ్చి దేవుని యొక్క వాక్యం నుంచి వర్షం రావని చెప్పి వెళ్ళిపోయాడు, ఆ ప్రవక్త నాకు కావాలని వెతికిస్తే ఎవరికి దొరకలేదు. ఏలియా ప్రవక్త 3.5 సంవత్సరాలు అయిపోయింది. ప్రభు యొక్క వాక్యం ఏలియా దగ్గరికి వచ్చింది. ఏలియా దగ్గరికి వచ్చి ఏలియాని తిరిగి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఆహాబు రాజును కలవమన్నాడు. ప్రభు మార్గంలో వెళ్తున్నప్పుడు అతని దగ్గర ఓబద్యా వస్తాడు. ఓబద్యాతో కబురు పంపించి నీ యజమాని, నీ రాజు, నీ ప్రభువుని పిలువు అని పిలిచినప్పుడు ఆహాబు వచ్చి ఏలియా దగ్గర నిలబడి, ఇశ్రాయేలుని నువ్వేనా ఇంతగా బాధించుతున్నవాడు నువ్వేనా అంటే ఆహాబు అంటాడు, నేను కాదు, ఇశ్రాయేలుకి ఈ స్థితిని తీసుకొచ్చింది నువ్వు, నీ తండ్రుల గృహం, నీ గృహం ఇలాగ తీసుకొచ్చింది. ఒక పని చేద్దాం. కర్మెలు పర్వతం ఒకటి ఉంది ఇక్కడ. కర్మెలు పర్వతం దగ్గరికి యెజబెల్ టేబుల్ దగ్గర, యెజబెల్ టేబుల్ అంటే ఆహాబ్ టేబుల్ అయినా, యెజబెల్ టేబుల్ దగ్గర ప్రతిరోజు 850 మంది పూజారులు భోజనం చేస్తూ ఉన్నారు. 850 మంది, 450 మంది బయలుదేరిన పూజారులు, 400 మంది గ్రూవ్స్ పూజారులు అంటే హై ప్లేసెస్ పూజారులు, మొత్తము 850 మంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని ఇశ్రాయేలు ప్రజలందరినీ పోగు చేసి కర్మెలు పర్వతం దగ్గరికి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్త అయిన ఏలియా దేవుని యొక్క ఆత్మచే నింపబడి ప్రజల వైపు తిరిగి, హౌ లాంగ్ విల్ యు హాల్ట్ యువర్సెల్ఫ్ బిట్వీన్ ద టూ ఒపీనియన్స్, ఇశ్రాయేలు వైపు తిరిగి ఎంత కాలం మీరు ఈ మధ్య జీవితం జీవిస్తారు అంటే బయలుదేవతలకు సంబంధించిన జీవితం కాదు, యెహోవాకు సంబంధించిన జీవితం కాదు, మధ్య జీవితం మీరు జీవిస్తా ఉన్నారు. ఎంతకాలం జీవితంలో మీరు జీవిస్తారు? యెహోవా దేవుడైతే ఆయన మీరు అనుసరించి నడవండి, బయలుదేవతలే నిజమైన దేవుళ్ళు అయితే ఆయన అనుసరించి వాళ్ళని అనుసరించి మీరు నడవండి. ఈ రోజుతో తేల్చేద్దాం. ఇదిగో 450 మంది బయలుదేవత పూజారులు ఉన్నారు, నేను ఒక్కడిని. 2 బుల్లక్స్ మనం తీసుకొద్దాం. వాళ్ళు ఒక బుల్లెట్ ని ప్రిపేర్ చేస్తారు, నేను ఒక బుల్లెట్ ని ప్రిపేర్ చేస్తాను. సాక్రిఫైస్ చేద్దాం, మన బుల్లెట్స్ ని సాక్రిఫైస్ చేద్దాం. మీరు ప్రిపేర్ చేసే ఆల్టర్ ఇది, నేను ఇక్కడ ఆల్టర్ ప్రిపేర్ చేస్తాను. ఇద్దరు వుడ్స్ పెడదాం, ఇద్దరు బుల్లెట్స్ ని డ్రెస్ చేసి కట్ చేసి వాటి మీద పేర్చుదాం. అగ్ని మాత్రం పెట్టదు. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను. మీ ప్రార్థన విని నిజంగా బయలుదేవతలే వచ్చి అగ్నిని పంపించి ఆ అర్పణని అంగీకరిస్తారా? వాళ్ళ నిజమైన దేవుడు. యెహోవా దేవుడు అగ్నిని పంపించి ఆయన బలిని అంగీకరిస్తారా? ఆయన నిజమైన దేవుడు. ఇదే మీకు ఆనవాలు అని అంటే ప్రజలు మంచి పని చెప్పావు, అదే చేద్దామన్నారు. సో ఏలియా, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, 450 మంది ఉన్నారు కదా, ఫస్ట్ ఛాన్స్ మీరు తీసుకోండి, మీ పని మీరు కానిటారు. ప్రొద్దున మొదలైంది ఇదంతా. ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు అందరూ మీటింగ్కి. ఎర్లీ మార్నింగ్ వచ్చేసి అందరూ కూర్చున్నప్పుడు చెప్పిన మాటలు ఇది. ప్రొద్దున మీటింగ్ మొదలైంది. ఏలియా అన్నాడు, సరే మీరు మొదలు పెట్టండి, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, ఫస్ట్ ఛాన్స్ మీకే. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ బుల్లెట్ని డ్రెస్ చేసి ఆల్టర్ని నిర్మించి దానిపైన వుడ్ పేర్చి వుడ్ పైన ఈ బుల్లెట్ పీసెస్ ని పెట్టి దేవుణ్ణి పిలవడం మొదలు పెట్టారు. ప్రొద్దుటి నుంచి మిడ్ డే అయిందని మనం వాక్యంలో చూస్తాం. మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం అయిపోయేటప్పటికి ఇంకా ఎవరు రావట్లేదు. పైనుంచి అగ్ని రావట్లేదు, కింద నుంచి అగ్ని రావట్లేదు. వాళ్ళకేమో టెన్షన్ పెరిగిపోతా ఉంది. ఈ లోపల మన బ్రదర్ ఊరికే ఉండకుండా, ఏంటి మీ దేవుడు నిద్రపోతున్నాడా,
టూర్కి వెళ్ళాడేమో చూడండి, టూర్కి వెళ్ళాడేమో, పిల్లవాడు సరిగ్గా మీ గొంతులు సరిపోవట్లేదు, గట్టిగా పిలవండి అని ఎంకరేజ్ చేస్తా ఉన్నాడు హేళనగా. ఎవరు? ఏలి. మన వాళ్ళకి ఇంకా ఎక్కువ పౌరుషం వచ్చి వాళ్ళు ఏం చేశారంటే, ఏదైతే ఆల్టర్ కట్టారో ఆల్టర్ మీదకి అక్కడ పడుకోబెట్టారు కదా, దాని మీదకి ఎక్కి డాన్స్ వేస్తా కోసుకుంటా మొదలు పెట్టారు. ఇంకా గట్టిగా పిలుస్తున్నారు. సాయంత్రం అయింది. బ్రదర్స్, మీరు ఇప్పుడు చేసింది చాలు, ఇప్పుడు నేను చేస్తా అని ఏలియా వచ్చి ఏదైతే ఆల్టర్ పాడైందో దాన్ని ముందు రిపేర్ చేసి ఇంకొక ఆల్టర్ కట్టి, ఆల్టర్ మీద వుడ్ పెట్టి, వుడ్ పైన బ్లాక్ పీసెస్ పెట్టి, పక్కన సముద్రం ఉంది, సముద్రం దగ్గరికి వెళ్ళి ప్రజలని నీళ్లు కొన్ని తీసుకురండి బ్రదర్స్ అన్నాడు. నీళ్లు తెచ్చి మొత్తం మీద పోయిందమ్మా, ఏది ఆల్టర్ తడవాలి, వుడ్డు తడవాలి అని చుట్టూ ఒక ట్రెంచ్, ఒక చిన్న గొయ్యితవ్వండి, చిన్న పాదులాగా చేయండి అని, కందకం చేయండి అని నీళ్లు పోయమన్నాడు. వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చి నీళ్లు వాటి మీద పోసారా. రెండోసారి పోయింది, మళ్ళీ వెళ్ళి సముద్రం దగ్గరికి నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పోసారు. సరే మూడోసారి పోయిందంటే మళ్ళీ వెళ్ళి మూడోసారి తీసుకొచ్చి పోసేటప్పటికి పూర్తిగా అదంతా నానిపోయి నీళ్లు కందకంలో నిండిపోయేంత నీళ్లు అక్కడ పోయబడిందని మనం వార్తలు చదువుతాం. అప్పుడు ఏలియా ప్రవక్త ప్రభువు వైపు తిరిగి, ప్రభువా, నీవే నిజమైన దేవుడు అని ఈ మనుషులు గ్రహించాలి, నీవే నిజమైన దేవుడు అని, ఇశ్రాయేలు దేవుడు అని, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని మనుషులు గ్రహించాలి, కొద్దిగా అగ్ని పంపించాలి. అగ్ని వచ్చి అక్కడున్న ఏది బాగా నానిపోయిన ఉంటుంది కదా, నానిపోయిన ఉంటే మండుతండి, అది కూడా టు రిమూవ్ ఎనీ కైండ్ ఆఫ్ హ్యూమన్ డౌట్. ఎలైజా డిడ్ దట్. వచ్చి అర్పణ అంగీకరించబడింది, వుడ్ కాలిపోయింది, ఆల్టర్ కాలిపోయింది, శాండ్ కాలిపోయింది, ట్రెంచ్ లో ఉన్న వాటర్ కాలిపోయింది. ప్రజలు అదంతా చూసి వణికి నిజమైన దేవుడు యెహోవాయే అని నమ్మి, ఆ టైంలో ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఏలియా, ఇదిగో ఇక్కడ ఇంతమంది 850 మంది ప్రీస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ మీరు చంపేసేయండి. కర్మెల్ ఎక్స్పీరియన్స్ is a wonderful experience that was written in the Bible. Wonderful experience. చూడండి, ఇంతకు ముందు ఎవరు విగ్రహారాధికులు వాళ్ళ దేవతలను పిలిచినప్పుడు కొన్ని అద్భుతాలు జరిగాయి. ఈ కర్మెల్ పర్వతం దగ్గర బయలు దేవతలు చేసిన అద్భుతాలు ఏమి జరగలేదు. మీకు గుర్తుండే ఉంటుంది, నిర్గమకాండం మనం చదువుతున్నప్పుడు మోషే మొట్టమొదటిసారిగా ఐగుప్తు రాజు ఫరో దగ్గరికి వచ్చి తన కర్రను పడవేయగా అది పాము సర్పమైంది. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు కూడా కర్ర పడేశారు. ఆ కర్ర కూడా అద్భుతం జరిగిందా లేదా? వీళ్ళు కర్ర పడేస్తే పాము అయింది, ఇది యెహోవా వలన అని మనం అంటున్నాం. వాళ్ళు కర్ర పడేస్తే పాము అయింది, అది యెహోవా వలన కాదు, కానీ వాళ్ళ రాజులు, వాళ్ళ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల అయిందని వాళ్ళు చెప్తున్నారు. అద్భుతం జరిగింది అక్కడ కూడా. కానీ ఈ రోజు అద్భుతం జరగలేదు. మనం నేర్చుకోవాల్సిన పాఠము ఒకటే ఒక పాఠము. మనం చాలా శ్రద్ధగా గమనిస్తే నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి, ముఖ్యమైన పాఠం ఉంది దీంట్లో. చూడండి, బయట ప్రజలకు, ఇశ్రాయేలీయులందరూ చుట్టూ ఉన్నారు కదా, బయట ప్రజలు వాళ్ళు they have their minds in neutral state. They didn't believe in Lord Jehovah. యెహోవాను వాళ్ళు నమ్మలేదు. అలాగని బయలుదేరుతున్న వాళ్ళు నమ్మలేదు. వాళ్ళు ఎవరు నమ్ముకుంటున్నారు? ఎవరు ప్రాఫిటబుల్ అయితే వాళ్ళే మనకు బెస్ట్. చాలా మంది ఈ మధ్య కాలంలో చేసే పని అదే. చాలా మంది ఈ మధ్య కాలంలో, ఇఫ్ దిస్ గాడ్ is giving me more benefits, I will go and worship this God. If this God is giving me more benefits, I will go and worship this God. Last day before yesterday, I was talking with one person here in Schaumburg area. One person, he said, God is only one, but he has multiple names, he said. See, I talk about my wife. I call my wife. My children call her what?
mother. Her friends call her something. Her sisters call her sister. So it is only one person but different names. In the same way, God is also like that. Lord Krishna is same. Lord this is the same. Jesus is same. Allah is same. How can it be? When Lord said, I am the way, the truth and the life, there is only one. Except by me, nobody can come to the Father. Nobody can come to the Father except by me. When God is giving that kind of a statement, we need to think. Another wonderful man of God, Brother Bakshi. He has one of his brothers, was in high position in Delhi. When you visit his house, I heard this. When you visit his house, in his puja room, you will find so many gods. You will find Anjaneya, Venkateshwara, you find all this. And then you will also find a picture of Jesus. For him, God is himself. He doesn't care who the picture is, he's caring about himself. As long as he's getting benefit, he will go to any God. He will go to any God. That is the position that these people of Israel are in. తెలుగులో ఉంది మంచి వాక్యం చదవండి 21వ వచనం 18వ అధ్యాయం 21వ వచనం. Elijah came to all the people and said, how long halt ye between two opinions. తెలుగులో ఎలా ఉందమ్మా? ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. రెండు తలంపుల మధ్య మీరు తడబడుచుందురు. ఇంగ్లీష్ లో అయితే they halted themselves. They stopped themselves. They put a stool for themselves and they sat there. They're caring about themselves. And then he appealed to the people and said, if you think Baal is a right God, follow him with all your energy, with all your strength and with all your soul. If you think God is, Jehovah is a right God, follow him with all your being. With all your being. Many people are not doing that nowadays. So, the lesson that we want to learn today is there are two kinds of people, two kinds of worship. One is the spectator people. Spectators గురించి మనం ఇప్పుడు ధ్యానం చేశాం. ఎవరు? వాళ్ళకి ఏమి పట్టదు కానీ వాళ్ళే పడతారు. వాళ్ళు స్పెక్టేటర్స్. స్పెక్టేటర్స్ ఇప్పుడు వచ్చి చూస్తా ఉన్నారు వింత. రెండు గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో బయలుదేవతల గ్రూప్, ఇంకొకటి ఒక్కడే ఏలియా ఒక్కడు ఒకవైపు. ఒక గ్రూప్ ఏమో ఫుల్ హడావిడి చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, మంచి డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నారు, డాన్స్ వేస్తున్నారు, బాడీ కోసుకుంటున్నారు. ఇంకోవైపు అతను హేళన చేస్తా కామ్గా ఉన్నాడు, జోకులు వేసుకుంటా. బయట ప్రజలకి ఎటువంటి ఇంప్రెషన్ కలుగుద్ది? అమ్మా వీళ్ళు చాలా చేసేస్తున్నారు, చాలా హడావిడి చేస్తున్నారు, చాలా మంచి చేస్తున్నారు, నిజమైన దేవుడు వీళ్ళ దేవుడేనేమో. అంకుల్, నిజమైన దేవుడు వీళ్ళ దేవుడేమో, వచ్చేస్తుందేమో, అగ్ని వచ్చేస్తుందేమో. మన బ్రదర్ ఏమో ఏం పట్టినట్టున్నాడు. See, there are two kinds of altars here. There are two sets of stones there. And there are two kinds of people. Both are enthusiastic for the Lord. Both are zealous for the Lord. Both are working for the Lord. They're gods, kada? And both of them are having everything common. బయట నుంచి చూస్తే ఈయన దగ్గర తోడు ఉంది, ఈయన దగ్గర తోడు ఉంది, ఈయన దగ్గర ఆల్టర్ ఉంది, ఈయన దగ్గర ఆల్టర్ ఉంది, ఈయన దగ్గర అన్ని రకరకాలైన స్టోన్స్ తోటి పెంచారు, ఇక్కడ పెంచారు. ఇద్దరికి ఎంతూసియాజం ఉంది, ఇద్దరు చూడటానికి దైవజనులానే ఉన్నారు. కానీ ఒకరి దగ్గర ఫైర్ ఉంది, ఇంకొకరి దగ్గర ఫైర్ లేదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. The main difference between two kinds of worship, for outside people it is all same. For outside people everything is looking same. There is zeal in the people, there is external show that these people are giving. Everything is same, but on one side there is fire and on the other side there is no fire. There is no fire. Now the reason why there is fire on one side
and why there is no fire on the other side? First thing, it is true God. First thing, the one side has got true God. That is the main reason. But along with the true God, we have some other qualities here that we can observe from this passage and learn few lessons. Children, మన జీవితంలో కూడా we want to do service for the Lord, right? We want to be used by the Lord. But when we want to be used by the Lord, if there is a human wisdom, if there is a human tradition, if there is a human understanding, and there is an altar which is not glorified, which is not exalted, which is not respected, then there will not be fire. There will not be fire. Now the biggest question, the lessons that we learn from this experience that you and I must have, the fire is the one deciding factor of any ministry. When we speak of fire, just Agnika, it is the Holy Spirit God that came from heaven down to accept the sacrifice and to manifest Himself to the people that are there, to the people that are there. That is the main thing. Now, to get to that position, we will see few things. Number one, you need to respect altar. See, in verse 26, can somebody read? These are the prophets of Baal. 26 vachana. So they took the bull given them and prepared it. Then they called on the name of Baal from morning till noon. O Baal, answer us. They shouted, but there was no response. No one answered, and they danced around the altar they had made. Yeah, another version lo, and they leaped upon the altar that was made by them. They leaped upon the altar, they were dancing, they were doing all kinds of crazy things upon the altar. Now see how Elijah did on the other side, on verse 30. Then Elijah said to all the people, come near to me. So all the people came near to him, and he repaired the altar of the Lord. He repaired the altar of the Lord. That was, he is respecting the altar that was broken down, verse 32. And with the stones he built an altar in the name of the Lord. For every person, for every family, every church, there should be an altar. And the altar should be respected. And the altar should be respected very much. What does it mean? What does it really mean? Without your respect for the altar, you will not get fire. Fire is the end result of your showing respect to the altar. In simple terms, altar means depending upon God Himself. Depending upon God. Abraham, whenever he moved from place to place, he built an altar to the Lord. And he prayed there, worshipped there. Altar speaks of prayer and worship that you do, depending upon the Lord completely. Telling, Lord, you are great, not me. That is altar. In your individual life, you need to have an altar for the Lord. That means you need to be humble before God. You need to pray and praise. As a family, you need to have an altar before the Lord. And as a church, we need to have altar, spiritually speaking. What does that mean? We need to depend upon the Lord completely. Lean upon me, Lord said. Cast your cares upon me, Lord said. But most of the people, they mock at the altar. You read in the book of Malachi గ్రంథంలో మీరు చూస్తే, మీరు నన్ను దేవా అని పిలుస్తున్నారు, కానీ మీరు నా దగ్గరికి తీసుకొచ్చే అర్పణలు కుంటివిని గుడ్డివై ఉన్నాయి. ఒక మత్స కల్మషం లేని బలియాగము దేవుడికి అర్పించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏదైతే పనికిరాదు వాళ్ళ బిజినెస్ కి,
ఏదైతే మంచి డబ్బులు తీసుకురాదో అది తీసుకొచ్చి దేవునికి అర్పించడం మొదలు పెట్టారు. Why are you calling me God and you are not honoring me? Lord said that. Lord said that. Many of us will mock the altar of the Lord. You know, even Eli, the wonderful priest of God, he mocked at the altar of God. What did he do? He gave importance to his children. He knows the Lord. He knows the sanctification of the Lord. He knows the holiness of the Lord. But instead of, correcting the children, he said, my sons, please don't do that. Please don't do this. He's not using the right punishment for his children. He mocked at the altar of the Lord. You know what did God say to Eli? I'm removing you from my office because you sanctified me not. You did not sanctify me. Lord said that. Altar. Here the people, they don't have any respect for altar. They were jumping and playing and running on the altar, dancing on the altar, playing at an enjoyment later than now this. They were doing all kinds of mocking to the altar. My dear brothers and sisters, in your life, you must have the altar of the Lord, and nothing should displace that preeminence that you give to God. Nothing. Nothing should displace the preeminence that you give to God. Number two, these people are praying, in verse 26 we read, and they took the bullock which was given them, and they dressed it and called on the name of the Baal from morning, and they're telling, O Baal, hear us. O Baal, hear us. That was their prayer. On the contrary, Elijah was praying here in verse 36, Lord God of Abraham, Isaac and Israel, let it be known this day that you are God in Israel, and that I am your servant, and I have done all these things with your word only. See the prayer? One is man-centered prayer. One, they're praying to prove themselves. And another prayer is to prove God. Let's see the difference. Work a fire rather. I can do ministry, or you can pray God, or you can worship God for your own benefit. Asking, Lord, please give me that, please give me this, please do that, please do this for me. Give me good health, give me good job, give me good wife, give me good house. Or you can pray, let your will be done. I belong to you. Let your program be done. It's all about Jesus, not about you, not about me. Elijah did that prayer. It's not about you. How many times when we pray, our prayer is about us, not about God? Where will be the fire? Where will be the fire coming? There will not be any fire. Lord will give. He is merciful God, right? He is good God. He will give. He knows how to take care of us. He knows. But will there be fire in our ministry? In our testimony that we do? No, there will not be any fire. Most of the times, if you are praying for yourself, you go and check your prayers. We all should go and check our prayers. Simple prayer, what did the Lord taught us? Our Lord, Parlakundu Prarthana, Chapandi, our Lord who are in heaven, hallowed be your నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. అన్ని దేవుని గురించేనా? ప్రభు నేర్పించింది అదేనా? మనం ప్రార్థన మొదలు పెట్టుకునే తండ్రి, నువ్వు చాలా టాప్ దేవా, నాకు ఇది ఇవ్వా ప్లీజ్, నాకు అది ఇవ్వా ప్లీజ్, నీ నామము మహిమపరచబడును గాక. ఎలాగా? నా జీవితం ద్వారా. నీ రాజ్యం వచ్చును గాక. ఎలాగా? నన్ను వాడుకున్నట్టు ద్వారా. మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? గివ్ us this day our daily bread. మన కొరకు మనం చేయాలి.
నేను కాదంటున్నా, మనం అడగనదే మనం ఏది పొందుకోము. We have to pray for our needs, but what is taking the preeminence in our prayer? One is God-centered prayer and one is man-centered prayer. Those people are praying from morning till evening, even till in the noon, nothing is happening because they're praying to wrong God, number one, and number two, they're praying for themselves, to prove themselves. Nothing will work. Nothing will work. You pray to the right God, something may work. But you pray the right prayer, everything will work. You will get fire. You will get fire. Thirdly, one is respect the altar. Second, God-centered prayer. Thirdly, Elijah's prayer, Bible says, is the effectual, the fervent prayer availeth much. కదండి, యాకోబు రాసిన పత్రిక 5:16 యాకోబు రాసిన పత్రిక 5:16. Confess faults one to another and pray one for another that he may be healed. The effectual and fervent prayer of a righteous man availeth much. And immediately he is talking about Elijah was an ordinary man, just man like you and me, with the same passions like you and me. But when he prayed, the Lord closed the heavens for 3.5 years. When he prayed, the Lord opened the heavens for 3.5 years. That means he has so much power in his prayer. Lord heard the prayer and immediately he sent fire from heaven. Immediately. How could he get that power? How could he get that power? Two things. One, you need to stand before the Lord all the time. You need to stand. చూడండి, 17వ అధ్యాయం మొదటి వచనం. 17 మొదటి వచనం. Elijah the Tishbite, the inhabitant of Gilead, said to Ahab, as the Lord God of Israel lives, before whom I stand. I stand. ఇంకొద్ది ముందుకు వెళ్తే 18వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు ఓబద్యాతో అంటున్న మాట, అది అహాబుతో అన్నాడు, ఇప్పుడు ఓబద్యాతో అంటున్నాడు. 15వ వచనం. Then Elijah said, as the Lord of hosts lives, before whom I stand. What does that mean? What does that mean? When you stand before the Lord and daily, and when you wait on the Lord, when you wait on the Lord, when you are ready, you are keeping your ears open, you are focusing your mind open to the things of the Lord, you are making yourself ready to do the things of the Lord. That is waiting on the Lord. They that wait on the Lord shall renew their strength. Bible says, you stand before the Lord, then you will be ready to get the commandment of the Lord. You are pleasing the Lord. Luke chapter 17, we've seen that so many times. A wonderful servant. Master said to the servant, you go to the field, do this job, and the servant will come back and say, Master, I have done everything. Then the master says, now tie your waist and wait on me until I eat my food. And the servant is waiting there. Whatever the master needs, he is ready to fulfill that. He is ready to fulfill that. That is a picture waiting means. Standing before the Lord means you are ready, waiting to do whatever the Lord wants. You are ready to do that with joy. Elijah was ready to do that. Waiting on the Lord continuously will give you power for the prayer. Not just one time. Not just one time. Many people, when there is a need, people will come there and pray, right? Please pray for this. Remember Daniel, when he was thrown into the lion's den, what was his habit? As his habit is to turn towards Jerusalem and pray 3 times a day. He did not make that habit right then. He did not pray to the Lord right then, but he made it as a habit to pray continuously. That is waiting on the Lord. That is waiting on the Lord. Not when there is a need, but you need to continuously wait on the Lord. Then you will get power in the prayer. Then we will get fire. We will experience fire. First,
respect the altar. Second, pray God-centered prayer. Third, wait on the Lord continuously, so that your prayer will be answered in the time of need. In the time of need. Fourth one is simple obedience to the Lord. Simple obedience to the Lord. Let us go back to 1 Kings chapter 17. 1 Kings chapter 17, verse 2. And the word of the Lord came unto him, saying, Get thee hence, and turn thee eastward. Hide yourself in the brook Cherith, that is before Jordan. And it shall be that thou shalt drink of the brook, and I have commanded the ravens to feed thee. Level ఖండము 11వ అధ్యాయం మనం చూస్తే కాకి అన్క్లీన్ యానిమల్. ఏ యూదుడు కూడా కాకిని ముట్టుకోడు, కాకి తెచ్చినది తినడు. ఏ యూదుడు కూడా తినడానికి వీలేదు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, నువ్వు తూర్పు దిక్కుగా వెళ్ళు, కెరీత్ బ్రూక్ ఉంటుంది, బాగుంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వు దాక్కో. అహాబుకు చెప్పేశాడు, వాక్యం అయిపోయింది, 3.5 సంవత్సరాలు వర్షం రాదని చెప్పేశాడు. చెప్పగానే దేవుడికి వాక్యం వచ్చి, నీ పని అయిపోయింది, నువ్వు వెళ్ళి దాక్కుపో. వాగు దగ్గర పంపించాడు. షరీత్ వాగు కిద్రోను వాగు లాగా ట్రాష్ డంప్ వేసే వాగు అది. యెరూషలేము యొక్క ట్రాష్ డంప్ అది షరీత్ వాగు. అంటే నువ్వు అన్క్లీన్ వాటర్ తాగాలి, అన్క్లీన్ ఫుడ్ తినాలి. ఇమ్మీడియట్ గా నేనైతే ప్రభా నీ ధర్మశాస్త్రంలో చెప్పావు కదా, అన్క్లీన్ ఏది నేను చేయకూడదు, ఐఎమ్ ఎ జ్యూ, ప్లీజ్ గివ్ మీ సమ్ గుడ్ ఫుడ్. He didn't say that. Did you see him telling that? He simply knows, God told me, I will obey. No traditions, no law, nothing. God said, I did it. Simple. A little bit further. This is the one that challenges me all the time. Verse 7. And it came to pass after a while that the brook dried up, because there had been no rain in the land. 7వ వచనంలో తెలుగులో చదవమ్మా. కొంతకాలమైన పిమ్మట దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయేది. ఆ నీరు, మా బ్రదర్ ఎక్కడున్నాడు అప్పుడు? అక్కడే ఉన్నాడా? వాగు ఎండిపోతుంది కదండి. వాగు ఎండిపోతుంటే ఈయన ఎక్కడికి వెళ్ళిపోవాలి? నీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నాకు దేవుడు చెప్పలేదు, అక్కడే ఉండిపోయాడండి. What kind of an obedience is that? Then, if you see a little bit further, verse 8, and the word of the Lord came unto him again, saying, Arise, get thee to Zarephath, which belongeth to Sidon, dwell there. I have commanded a widow woman there to sustain thee. Widow woman is considered a third-rate citizen. Again, there are some humble lessons that he has to learn. But more importantly, until the word of the Lord came, he stayed there. వాగు ఎండిపోయినది అని మనం చదువుకున్నామా? ఎండిపోక ముందు ఏ వాగైనా సరే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఊహించండి. బురద ఉంటుంది, మంచినీళ్ళు రావు, మంచినీళ్ళు అసలు రావు. మంచినీళ్ళు ఉంటే అది ఎండిపోదు. ఎండిపోయేటప్పుడు నీళ్లు పోయి బురద కూడా ఎండిపోతుంది. సింపుల్, మనందరం తెలిసిన పని. మన ఈ దేవుని యొక్క సేవకుడు ఏలియా ఎందుకు రాదండి ఫైర్ ఆయన జీవితంలో? ఎలాంటి విధేయత చూపించాడంటే, వాగు ఎండిపోతున్నా సరే, అంటే బురద నీళ్లు తాగవలసి వస్తే బురద నీళ్ళే తాగాడు. కానీ ప్రభు వాక్యం వినేంత వరకు అక్కడి నుంచి కదలలేదు. అక్కడి నుంచి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధముగా ఒక్క పని చేయలేదండి. అది ఏలియా ప్రవక్త యొక్క గొప్పతనం. అతనికి దేవుని యొక్క ఆల్టర్, బలిపీఠం అంటే అతనికి ఎంతో ఉన్నతమైనది. ఏలియా దేవునికి చేసే ప్రార్థన అతని గురించి అతను ప్రూవ్ చేసుకోవడం కాదు. లార్డ్, లెట్ ద పీపుల్ నో దట్ యు ఆర్ గాడ్. లెట్ ద పీపుల్ నో దట్ యు ఆర్ గాడ్. ఇట్స్ ఆల్ అబౌట్ యు, ఓ లార్డ్. ఇట్స్ ఆల్ అబౌట్ యు. యువర్ కింగ్డమ్ కమ్, యువర్ విల్ బి డన్, యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్. ఇట్స్ అబౌట్ యు. He prayed. And then he said, Lord, I stand before you. I am a ready waiter for you. I will do those things that pleaseth you. And I'll obey.
irrespective of my tradition, irrespective of my comforts, irrespective of my, people recognizing me, I will obey you. I will obey you. No wonder Lord sent fire. No wonder the Lord sent fire. You want to have fire in the ministry? You want to have fire in the word that you're preaching? You want to have fire in the testimony that you're sharing? It's not about me only. నేను చెప్పేది వాక్యం కాదు ఇక్కడ. ప్రతి దైవజనుడు ఇక్కడ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దేవునికి సాక్షులమే. Lord has given commandment to all the disciples, right? Going into the world. You need fire. People must see that in your ministry, in your life, in your testimony, in your family, then only God will get glory. Otherwise, we will be dancing like those prophets of Baal. We will be doing those things that will attract the people, but no fire. But no fire. Respect the altar. God-centered prayer, waiting upon the Lord continuously, and utter obedience with the diligence will make you a wonderful man of God, a wonderful woman of God. May the Lord make us like that. May the Lord make us like that. Kota vistarame panivaru koddimandi Eliya lanti panivaru Prabhu mana nunchi lepunu gaaka. Carmel experience is an experience that we must have in our day-to-day life. In our day-to-day life. Let us ask the Lord that we will continue to respect the altar, to repair the altar wherever it is broken in our lives, to build a right altar in our individual life, family life, church life, and then do God-centered prayers. God-centered prayers. Then we will wait upon Him, be mindful of His things, and obey completely. Let us pray. Rakesh, can you lead us?